ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అత్తయ్య, చూసారా అత్తయ్య, మీరు వెలిగిస్తేనే కరెక్ట్. రండి. మీరు వెలిగిస్తే నేను వెలిగించినట్టే. వెలిగించండి. శౌర్య, నువ్వైనా చెప్పరా? పర్లేదమ్మా, నువ్వే వెలిగించు. అత్తయ్య, ఇంకేం చెప్పకండి, వెలిగించండి. ఏమైంది అత్తయ్య? వెలిగించండి. సరే అమ్మా. దేవుడు 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 దేవుడు. అమ్మా 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 అబ్బా, మంట 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 మంట. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా శౌర్య, అయ్యో అత్తయ్య, దీపం వెలిగిస్తే మంట రావడం ఏంటి అత్తయ్య? ఏంటే గోడకు సున్నం పూసినట్టు ఆ మొహం నిండా మసి పూసుకున్నావేంటి? అబ్బా, మంట మంట. అయినా దీపం ఎలా పేలిందమ్మా? దీపం ఎందుకు పేలుతుందిరా? మీ అమ్మే మేకప్ పేరుతో గోడకి పిడకలు కొట్టినట్టు ఇంత మందాన అది ఇది పూసుకుంటుంది కదా. ఆ నిప్పుకి ఆ మేకప్ రియాక్ట్ అయి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి ముందు మొహం కట్టుకోపో. వెళ్ళు. రే శౌర్య, ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి రండి. పదండి, త్వరగా రండి. అమ్మయ్యా, మనమే ముందొచ్చాం. పాపం పార్వతి పెట్టెలో ఎంత ఇబ్బంది పడుతుందో. రండి, బయటికి దిద్దాం. పెద్దమ్మా, ముందే విషయం ఎవరికి చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి పెద్దమ్మా. పార్వతి అత్తయ్య ఏదో ఒకటి చెప్తే వినే రకమా? ఏదో ఒకటి నక్లీస్ ఇవ్వాల్సిందే, అప్పుడే కామ్గా ఉంటుంది. అసలు ముందు చూద్దాం, పదండి. పదండి. అరే, పెట్టలేదు. ఏంటి పెట్టలేదు? అత్తయ్య తప్పించుకుని వెళ్ళిందా? అలా వెళ్ళుంటే పెట్టి ఖాళీగానే ఉండాలి కదా. అవును కదా. పార్వతి, పార్వతి, అయ్యో, మీ పెద్దనాన్న వాళ్ళు వచ్చేసారమ్మా. ఇప్పుడు ఎలా? పిన్నేమైనా వాళ్ళతో వచ్చిందేమో పెద్దమ్మ. పదండి చూద్దాం. రా శ్రీను. అమ్మయ్యా, ఏది ఏమైనా రామలక్ష్మి పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది. రామలక్ష్మి ఆనందంగా అత్తారింటికి వెళ్ళిపోయింది. మనందరం సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేసాం. మావయ్య, పిల్లి విషయం సరే, మా అమ్మ విషయం ఎవరో మాట్లాడరేంటి? అవును, నిజమే. పార్వతి వెళ్ళేటప్పుడు కనపడలేదు, పెళ్లికి రాలేదు, ఇంట్లోనూ లేదు. ఏమైపోయినట్టు?
వీడేంటి టెన్షన్ పడుతున్నాడు? పార్వతిని పెట్టిలో పెట్టామని చెప్పి వీడేంటి సైకిల్ చేస్తున్నాడు? ఏమంటున్నారు? ఆ, ఆ, నేనేమంటానే, పార్వతి చెల్లెమ్మ పెళ్లి రోజునే మాయమైపోయింది ఏంటా అని అనుకుంటున్నాను. నీకేదో అలా అర్థమైందంటే. అవునవును, ఎప్పుడు పానకంలో పుడకలా అందరికీ అడ్డుపడుతూ తిరిగేది ఇలా అదృశ్యం అయిపోవడం ఏంటి? శివ, నువ్వే మాట్లాడవేంటి? పార్వతి మీద నువ్వేమైనా కోపడ్డావా? అయ్యో లేదన్నయ్య. వీడికి ఈ మధ్య ఆవేశం ఎక్కువైపోయింది రఘు. వీడే దాన్ని ఏమైనా అనుంటాడు. అది అలిగి వాళ్ళ పుట్టింటికి పోయి ఉంటుంది. అమ్మా ఏంటమ్మా? అన్నయ్య అసలు నేను పార్వతిని ఏం అనలేదు. మరి పార్వతి ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో అమ్మ వచ్చేసింది. ఆ? ఏంటి అవతారం? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏట్లో నుంచి వస్తున్నా. నిజంగా ఏట్లో నుంచి వస్తున్నావా పార్వతి? నిజంగానే చెప్తున్నా, చావాల్సిన దాన్ని కొద్దిలో బయటకొచ్చాను. అయ్యో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళావు అనుకుంటున్నావు. చావడానికి ఏట్లోకి వెళ్ళావా? అరే రే రే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.